హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ. నేనండి మీ భారతీ నాయుడిని. జమ్మూ అండ్ కాశ్మీర్ అని అంటూనే మీకు ఎక్కడెక్కడో ఆలోచనలు వస్తాయి. ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్, చుట్టూ కొండలు, చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు, అంత అందమైన ప్రదేశం మరెక్కడా లేదు. అదే మన జమ్మూ అండ్ కాశ్మీర్. ఇలా విహారయాత్రకు వెళ్ళడం టూరిస్టులు చాలామంది అతి ఎక్కువగా ఇష్టపడే ప్రాంతం ఏదన్నా ఉందంటే ఒక జమ్మూ అండ్ కాశ్మీర్. ఆ జమ్మూ అండ్ కాశ్మీర్లో చూడడానికి చాలా చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి ఒక ప్రదేశమే మన పహల్గామ్. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది ఉగ్రవాదం. ఆ ఉగ్రవాదానికి గల కారణాలేంటి? అక్కడికి వెళ్ళిన వాళ్ళు అన్ని దేశాలకు సంబంధించిన ప్రజలు, భారతదేశం కావచ్చు, ఇంకొక దేశం కావచ్చు, అలా చాలామంది వెళ్ళారు. కాకపోతే అక్కడ ఓన్లీ భారతీయులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు? టార్గెట్లో భాగంగా వాళ్ళ బట్టలు విప్పి వాళ్ళు హిందూసా ముస్లిమ్సా అని పరీక్షించి వాళ్ళపైన షడన్ అటాక్ చేశారు, షూట్ చేశారు. వాట్ ఈస్ ద రీజన్? దానికి గల కారణం ఏమిటి? ఇది ఎందుకు జరిగింది? దీని వెనకల ఏముంది? ఇలా క్షుణ్ణంగా ఆలోచిస్తే ఈ పెహల్గామాలో జరిగిన ఉగ్రవాదానికి గల కారణాలు ఏంటి? బలమైన కారణాలు ఉంటేనే 27 మంది ప్రాణాలు కోల్పోయారు, అది కూడా భారతీయులు. ఆ భారతీయుల్లో హిందూసా ముస్లిమ్సా అని కూడా టెస్ట్ చేశారు. ఏం మెయిన్ రీజన్ మనం తెలుసుకోవాలి. దాని వెనుక ఎవరున్నారు, అది ఎలా జరిగింది, ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణాలేంటి, ఇంతమంది కుటుంబాల్లో విషాదం చోటు చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటి? ఇది ఏంటి మన భారతదేశానికి పట్టిన దరిద్రం? ఏంటి దీనికి కారణం? ఏంటి మీరు మెసేజ్ ఇవ్వడం? పాకిస్తాన్ వాళ్ళు ఏం మెసేజ్ ఇచ్చారు ఉగ్రవాదానికి? ఇదేనా? ప్రాణాలు తీయడమేనా? భారతీయులైతే ప్రాణాలు తీసేస్తారా? దీనికి ఏం సొల్యూషన్ లేదా? మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇక్కడ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్. ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఉంటాం. మా లాంగ్వేజెస్, రిలీజన్స్, మా ట్రెడిషన్స్, మా ఎథిక్స్, మా వాల్యూస్. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అంటేనే ఒక గర్వం మాకు. అంత గొప్పగా చెప్పుకునే దేశభక్తి మాలో ప్రతి ఒక్కరిలో ఉంది. అలాంటిది భారతీయులైతే చంపేస్తారా? దాంట్లో హిందువులైతే చంపేస్తారా? నుదుటిపైన బొట్టు ఉంటే చంపేస్తారా? అందుకే దీనికి ప్రతిరూపంగా మేము పెట్టిన ఆపరేషన్ నేమే ఆపరేషన్ సింధూర్. గుర్తుందా? మే 7వ తేదీ జరిగింది, రాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్. మీరు చూశారు కదా మా నుదిటి పైన సింధూరాన్ని. మా ఆపరేషన్ కూడా మేము అదే పేరు పెట్టామండి, ఆపరేషన్ సింధూర్ అని. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఇండియన్ గవర్నమెంట్, మోడీజీ. ఎందుకు అనుకుంటున్నారు? ఇలా 9 ప్రాంతాలలో 9 స్ట్రైక్స్ చేశారు. దీనికి గల కారణం ఏమిటి? ఈ మెయిన్ లీడ్, ఈ ఆపరేషన్కి లీడ్ తీసుకున్న వాళ్ళు కూడా ముస్లిమ్సే, ముస్లిం మహిళ. చూసారా, మా భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ప్రతీకమని చెప్పాను. ట్రెడిషన్స్ కానీ, లాంగ్వేజెస్ కానీ, హిందూ ముస్లిమ్స్ అలా మాకు ఏమి వ్యత్యాసాలు లేవు. మేమంతా ఒకటే. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అటువంటి దేశభక్తితో మేము బతుకుతున్నాం. ఎవరికైనా సవాల్ ఇలానే విసురుతాం. మా దేశం గొప్ప, మా భారతదేశం గొప్ప. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అలాంటి భారతదేశంలో తెలుగు రాష్ట్రంలో పుట్టిన ఒక మహిళగా నేను చెప్తున్నా, మా దేశం అంటే మాకు గౌరవం, మా రాష్ట్రం అంటే మాకు గౌరవం, మా ప్రాంతం అంటే మాకు గౌరవం, మేముంటున్న నివాసం అంటే మాకు గౌరవం. దానికోసం ఏమన్నా చేస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. అంత దేశభక్తితో కూడుకున్న దేశం నాది. నా భారతదేశం నా ప్రతి ఒక్క ప్రజలకి నేర్పించిండేదే దేశభక్తి. అలాంటి దేశంలో మేముంటున్నాం. మా భారతదేశానికి మీరు పంపిస్తారా? మా డెడ్ బాడీస్ని రక్తమయంలో రక్తాన్ని చిందించి వాళ్ళ కుటుంబాల్లో క్షోభకు గురి చేసి యావత్ 140 కోట్ల ప్రజలు చాలా బాధగా ఆ రాత్రి గడిపారు. ఆ రాత్రే కాదండి, ఏప్రిల్ 22 నుంచి మొదలైన ఈ యుద్ధానికి ప్రతిరోజు నరకమై అనుభవిస్తుంది ఆ కుటుంబం. దానికి ఫస్ట్ స్టెప్గా ఈరోజు మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశాం. ఆ సింధూరానికి మా నుదిటి పైన బొట్టు చూసి హిందువుల ముస్లింసా అని భావించి చంపారు ఆ ఉగ్రవాదులు. మేరా భారత్ మహాన్. ఈరోజు సగర్వంగా చెబుతున్నాను, మా దేశభక్తిలో మీరందరూ ఇంత కూడా పనికిరారు. అంత గౌరవంగా చెప్తాను, మా దేశం అంటే మాకు చాలా గొప్ప అని చెప్పేసి. ఈరోజు మా మోడీజీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ చాలా గొప్పది. సో ఈ ఆపరేషన్కి గల కారణాలు ఏంటి? సోఫియా ఖురేషీ అండ్ యోమికా సింగ్, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఉమెన్. ఎంత గర్వకారణం అండి.
ఈరోజు ఏ ఆడబిడ్డ నుదుటి పైన బొట్టు చూసి మీరు చంపారో, వాళ్ళ భర్తల్ని కానీ వాళ్ళకు సంబంధించిన మనుషులు కానీ హిందువులని డిక్లేర్ చేసిన తర్వాత మీరు చంపారో, వాళ్ళ దుస్తులు విప్పిన తర్వాత, అలాంటి ఆపరేషన్ సింధూర్ అని శ్రీకారం చుట్టింది మా ప్రభుత్వం, మా ఇండియన్ గవర్నమెంట్, మా భారతదేశ గవర్నమెంట్ ఇండియన్ సింధూర్ అని. అలానే ఆ ఆపరేషన్కి మెయిన్ లీడ్గా ఆడవాళ్ళనే పెట్టామండి. ఎందుకంటే వాళ్ళ నుదుటి పైన కూడా సింధూరమే ఉంటుంది కాబట్టి. మా సింధూరే మీ మరణాలకు గల కారణాలు కూడా. ఈ 9 మిసైల్స్ 9 ప్రాంతాల్లో స్ట్రైక్స్ పంపించాము. ఎందుకు పంపించాము? మా నుదుటి పైన సింధూరాన్నే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా పంపించాం. అలాంటి ఆడవాళ్ళే లీడ్ తీసుకున్నారు. రియలీ వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ దోస్ 2 ఉమెన్స్ ఫ్రమ్ అవర్ రన్ టీవీ. నిజంగానే చాలా గర్వకారణం అండి. మా దేశభక్తిని వెల్లువిచ్చే దాంట్లో మేము ముందుంటాము. మాకు దేశం అంటే ప్రాణం, దేశం అంటే గౌరవం. మా ఇండియన్ గవర్నమెంట్ అంటే ఈరోజు మా మోడీజీ చేస్తున్న ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క భారతీయుడు సగర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నాడు. అయ్యో, ఇంతమందిని చంపేశారే, ఇంతమందిని పొట్టను పెట్టుకున్నారే, ఇంతమంది కుటుంబాల్లో తీరని లోటు మిగిల్చారే, ఒక పెద్ద దిక్కును కోల్పోయారే, ఒక అన్యం పుణ్యం ఎరగని బిడ్డని కోల్పోయారే, ఒక కొత్తగా పెళ్ళైన ఒక భర్తని కోల్పోయిందే ఒక అమ్మాయి, ఇంతమంది జీవితాలతో ఆడుకున్నారే, వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలన్నదే మా ఆపరేషన్ సింధూర్. ఇది సక్సెస్ఫుల్ అవ్వడానికి చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. అలాగే 2 రోజుల క్రితం జరిగిన పాకిస్తాన్ దాడిలో మా స్టేట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాయలసీమ బిడ్డ అయినటువంటి మురళీ నాయక్ తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ మురళీ నాయక్ తల్లిదండ్రులతో మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీ మినిస్టర్ సవితమ్మ ద్వారా కూడా మాట్లాడారు. తను వ్యక్తపరిచారు, తను తప్పకుండా మీ బిడ్డకు న్యాయం, మీ బిడ్డనైతే తిరిగి తేలేము, మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి మేము చూస్తాము, మీకు ఎల్లప్పుడూ మేము తోడుగా ఉంటాము, మీ బిడ్డ ఒక అమరుడమ్మ, ఒక జవానమ్మ, మంచి పని చేశాడు, తన ప్రాణాలని యుద్ధంలో కోల్పోయాడంటే జీవితంలో ప్రతి ఒక్కరు గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతాడని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా తానే ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇలా ఎన్ని చెప్పినా తిరిగి పోయిన ప్రాణాలైతే రావు. టిట్ ఫర్ టాట్ అన్నట్లు ప్రతి ఒక్క నిమిషం భారతదేశ ప్రభుత్వం మెలకువతో తన జవాన్లు, నిన్న కూడా తన జవాన్లు ఎవరెవరైతే మెడికల్ లీవ్ పైన ఉన్న వాళ్ళని కూడా తిరిగి రప్పించారు. ఎందుకు? వాళ్ళ విధులు నిర్వర్తించడానికి. ఏ టైంలో ఎవరి అవసరం ఉందో మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఎంత సగర్వంగా వాళ్ళ భార్య బిడ్డలు కూడా ప్రతి ఒక్కరు స్టేషన్కి రావడం, వాళ్ళ భర్తల్ని పంపిస్తుంటే దేశం కోసం ఎంత భక్తితో ఉన్నారు నా భారతదేశ ప్రజలని ఈ విధంగా నేను చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా కూడా ఉంది. అంత భక్తితో కూడి ఉన్న నా దేశాన్ని ఇంత హామీ చేసిన మీరు ఎటువంటి పరిస్థితిలో వదలబోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మేరా భారత్ మహాన్, జై జవాన్, జై హింద్, proud to be an Indian, proud to be an Indian. Thank you.